హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగాప్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్. అది వచ్చినందుకే నువ్వు సుమోటోగా తీసుకున్నావు, నువ్వు కేసు గురించి మాట్లాడుతున్నావు. అయితే ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో దేవుడే నన్ను పుట్టించినాడేమో ఇందుకోసమే అన్నట్లుగా తయారైతే ఎట్లా? రాజ్యాధికారం పూర్వం రాజుల మాదిరి ప్రవర్తన చేస్తే ఎట్లా? మీడియాలో వచ్చినటువంటి వాటి మీద కేసులు పెట్టినారు. వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు అక్కడ జరిగినటువంటి ఒక గంటకు మొత్తం ఫోటోలు వచ్చినాయి, రక్త మడుగులో ఉండేటువంటి ఫోటోలు అవన్నీ కూడా వచ్చినాయి. అది రావడం వల్ల మనకు తెలిసిందే అది మర్డర్ జరిగింది అనేది. వాళ్ళు ఏమన్నా చెప్పని. కాబట్టి మీడియాను కంట్రోల్ చేయాలా, మనుషులు మాట్లాడకూడదు, రహస్యంగా ఉంచాలనేటువంటి పద్ధతులకంతా తిలోదకాలు ఇవ్వాలా, ఓపెన్గా మాట్లాడాలా. ప్రతిదీ కూడా ఇంటి నుంచి బయట వరకు కూడా నిర్బంధాలకు భయపడకూడదు. ఒక ప్లానింగ్, యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలా. ఎవరికి వాళ్ళు విడిపోతే ఉండే శక్తులే తక్కువ. కేవలం మనం ప్రొద్దుటూరులో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం మాట్లాడుకున్నటువంటిది పక్కన కూడా తెలియాలా. ఊరు కదలాలా, రాష్ట్రాలు కదలాలా, దేశవ్యాప్తంగా ఒక డెమోక్రటిక్ భావన రావాలా. ఒక ప్రధానమంత్రిగా బాధ్యతగా కూర్చున్నటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడాలంటే భయపడాలా. పొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు, అంతకుముందు 25 ఏళ్ళు వెళ్ళినాడు, ఇప్పుడు వెళ్తా ఉన్నాడు. కాలువలు నీరు వచ్చినాయి, ఇక్కడనే గాంధీ రోడ్లో వచ్చినాయి. నాకు నవ్వు వస్తుంది. ఎంఆర్ఓ ఉండేటువంటి కోర్టు ఉండేటువంటి చోటనే మోకాల్లోతు నీళ్లు నిలుస్తాయి. అది చూసినప్పుడు అంటే నవ్వుకుంటూ ఉంటాం మేము. బాధ్యతారాహిత్యంగా ప్రజలు అడ్డదిడ్డంగా ఇల్లు కట్టుకున్నారంట, కాలువల మీద గోడలు లేపినారంట. నువ్వేం చేస్తున్నావు? నీ బాధ్యత ఏంటి? ప్రజల అంతా తప్పు మాదే. ఎస్ఎస్ మాల్ కట్టారు, ఏమన్నా దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాడు పరదేశం ఉన్నాయా? దానికి తప్పు చేయడము సహజం. అది అధికారం ఉంది కాబట్టి మేము ఎట్లయినా మాట్లాడతాం, ఏ దందా అయినా చేస్తాం. ఇవి చాలా బాధ కలిగిస్తాయి. ఏం జరుగుతూ ఉంది? ప్రధానమైన కాలువలు 3 గాంధీ రోడ్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కాలువలు. అయినా కూడా రోడ్డు మీద నీళ్ళు ఎందుకు నిలుస్తూ ఉన్నాయి? అందరూ కూడా ఈ రోడ్డు మీదే వెళ్తారు. పొరపాటు రోడ్లో 30-60 నేను చెప్తాండా 30 అడుగులు 40 అడుగులు రోడ్డు వేసుకోలేని దుస్థితి 25 సంవత్సరాలకు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా భారతదేశంలో పూర్తి అలసత్వం, బాధ్యతారాహిత్యం, కేవలము ఏది వాళ్ళు చెప్తే అదే మాట అదే చట్టంగా ఉంది. దీంట్లో మార్పు రావాలంటే, ఒక చట్టాన్ని చట్టసభల్లో తయారు చేయాలంటే, దాన్ని అమలు చేయాలంటే ఆ వ్యక్తులు ఎంత పారదర్శకంగా ఉండాలి. కోర్టులో టంగుటూరి ప్రకాశం పంతులు వస్తాడా అంటే జడ్జి లేచి నిలబడుతున్నాడు. మా నాన్న గురించి కూడా విన్నాను నేను. ఆయన వెళ్తే చాలా రెస్పెక్ట్గా జడ్జి వింటా ఉన్నాడు, కనీసం వినడం వరకు కూడా. ఇప్పుడున్నటువంటి వాళ్లకు ఎంతో ఇంగ్లీష్ వస్తుందో, ఎట్లా సర్టిఫికేట్లు వచ్చినాయో, ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయో అనేది కూడా ప్రశ్ననే. ఒక పద్ధతి ప్రకారంగా న్యాయ వ్యవస్థలో కూడా అంతా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తూ ఉన్నారు. సార్లు రాయాలా, మీడియాలో రావాలా. ఇది ప్రధానంగా జరిగితే ఆ పద్ధతుల్లో కాస్త మార్పులు వస్తాయని, సమూలమైనటువంటి మార్పులు ఆశించలేం, కానీ కొంతనైనా మార్పు రావాలా. అది స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలు కావాలా, వైద్య రంగంలో రావాలా, న్యాయవాద వృత్తిలో రావాలా, అన్నిట్లో కూడా సమూలమైనటువంటి మార్పు రావాలా. బాధ్యత అనేటువంటిది పౌరుడిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా దాన్ని తీసుకోవాలా. ప్రపంచంలో వెనుకబడిన మనుధర్మ శాస్త్రం తీసుకొచ్చినారనేది ప్రశ్న. ఆ చట్టాలను ఏ విధంగా ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిందనేది మనం పరిశీలించినట్టయితే 2 విషయాల్లో. ఒకటి, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన అనుకున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. తర్వాత మన భారతదేశాన్ని, రెండో విషయం ఏంటంటే మన భారతదేశాన్ని మత ప్రాతిపదికన ఒక దేశంగా తీసుకురావాలని రెండో సిద్ధాంతం ఉన్నాము. పశ్చిమ బెంగాల్ అయితేనేమి, తర్వాత విజయవాడ అయితేనేమి, ఢిల్లీలో అయితేనేమి, గల్లీలో అయితేనేమి, ప్రతి చోట కూడా మన డివైఎఫ్ఐగా వ్యతిరేకించి ఆ చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు, తొలగించే వరకు పోరాటం చేస్తామని డివైఎఫ్ఐగా హెచ్చరిస్తా మా యొక్క డిమాండ్. కామ్రేడ్స్,
ఈ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరి ఉద్యోగ అభినందనలు. ముఖ్యంగా కొత్త చట్టాలు బాధితులకు భరోసా కల్పిస్తాయా, నేరస్తులకు వెసులుబాటు కలిగిస్తాయా అనే అంశాన్ని మొత్తం మనం తెలుసుకోవాలి మొట్టమొదట. ఎందుకంటే ఏది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా బాధితులు అడగలుగుతుంది అనుకుంటారేమో. పైకి చూసి చెప్తుందంటే లైంగిక దాడి చేస్తే ఉరిశిక్ష వేస్తాం, తర్వాత పెళ్లి పేరుతో అమ్మాయిని అత్యాచారం చేస్తే 10 ఏళ్ళు శిక్ష వేస్తాం, సామూహిక హత్య చేస్తే ఉరి వేస్తాం అంటూ 20 ఏళ్ళు శిక్షలు వేస్తున్నారు అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అట్లాగే డిజిటల్ మీడియాను కూడా మాట్లాడినా అది కూడా సాక్ష్యంగా పరిగణిస్తామని చెప్తున్నారు. మంచిదే కదా అని ఒకవైపు నుంచి బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కీలకమైన అంశం ఇక్కడే ముడిపడి ఉంది. ఏంటంటే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులపై నా మీద లైంగిక దాడి జరిగిందని చెప్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడే శిక్ష ప్రకారం ఐపీసీ ప్రకారం అయితే ఇప్పుడు చేస్తా, ముందు ఐపీసీ ప్రకారం అయితే కనుక కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ మనకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఏ బాధితురాలు అయితే పోయిందో నా అన్యాయం జరిగిందని చెప్పి ఆ బాధితురాలు మీద చెప్పిన కంప్లైంట్ తీసుకొని వాళ్ళైతే కేసు ఫైల్ చేయరు. ఎవడైతే నేరం చేశానని ఆరోపించిందో అతన్ని పిలిచి అతని విషయాన్ని నుంచి వివరణ తీసుకొని అది 3 సంవత్సరాల లోపల శిక్ష అయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. అంతకుమించి శిక్ష అయితే కనుక డిఎస్పీ స్థాయి అధికారి దాన్ని లీడ్ చేస్తూ ఆయన సలహా తీసుకొని ఈ కేసు ఫైల్ చేయాలా. దీనికి 10 రోజుల్లో పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు వస్తానే ఎఫ్ఐఆర్ చేయమంటేనే పోలీసులు పలకడంలే, ఆ మహిళ అన్యాయం జరిగిందంటే కేసు ఫైల్ చేయడంలే. ఇప్పుడు అట్లా కాకుండా సార్ మేము కేసు ఇచ్చాం సార్ మీరు చేయండి, అసలు మాకు సంబంధం లేదమ్మా, ఇది వాళ్ళు విచారణ చేయాలి, మేము 10 రోజులు మాకు టైం కావాలా, 10 రోజులు విచారణ చేస్తాము, 10 రోజులు విచారణ తర్వాత కూడా అది ఒకవేళ నిజంగా నువ్వు చేసిందే వాళ్ళు మేము అనుకుంటే 3 ఏళ్ళ లోపల శిక్ష అయితే మేమే చేసి పెడతాము, అంత పైన మా డిఎస్పీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక విధమైనటువంటి ఈ విషయాన్ని వాళ్ళు మన ముందు ఇస్తారు. అంటే నేరం చేసిన వాళ్ళకు 10 రోజుల పాటు ఒక భరోసా కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. వాస్తవంగా ఇప్పుడు 10 రోజుల పాటు ఒక నేరం చేసిన వాడు నిజంగా చేసిన వాడు అయితే కనుక ఆ అమ్మాయిని బెదిరించో, భయపెట్టో, రాజకీయ పనులు పెట్టో, ఆర్థిక భరోసా కల్పించో, ఏదో విధంగా చేసి లోపరుచుకుని ఆ కేసు లేకుండా చేసుకునే దానికి వాళ్ళకు వెసులుబాటు కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయము సమాజం ముందుకు పోవాలా. అట్లనే పెద్ద పెద్ద డిజిటల్ చెప్పినారు కదా, డిజిటల్ నేరాలని, డిజిటల్ నేరాలు చేసే వాళ్ళందరూ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివిగా ఆర్థిక దోపిడీలు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల దోపిడీ చేసినటువంటి అనిల్ అంబానీకి మన భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 450 కోట్లు డబ్బు కట్టి ఆ రుణమాఫీని మొత్తం రద్దు చేసింది. వాడు చేసింది మొత్తం డిజిటల్ మాఫియా, డిజిటల్ దోపిడీ. కానీ దాని మీద ఎలాంటి శిక్ష వేయదు, వాళ్ళ జైల్లో వేయదు, వాళ్ళ ఆస్తులు జప్తు చేయదు. కానీ అది ఒక పేదవాడు చిన్న నేరస్తు నేరం చేస్తే వాళ్ళ ఇల్లు కూలవస్తుంది, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేస్తుంటుంది, వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేసి వాళ్ళ మీద కూడా శిక్షణ పెట్టే పరిస్థితి కల్పిస్తూ ఉంది. అంటే ఈ చట్టం ఎవరి కోసం ఉపయోగపడతా ఉంది? అంటే డిజిటల్ గురించి మాట్లాడుతున్నాం. ఆ డిజిటల్ విషయం అనేది ఎవరో ఒకరు మనకు పంపిస్తాడు, ఒక న్యూస్ పంపిస్తాడు, వాడు ఇంకోటి పంపిస్తాడు, ఇంకోటి పంపిస్తాడు. ఇట్లా ఈ విషయం ఒక 100 దగ్గర పోయి ఉంటుంది, 100 దగ్గర మనకు వచ్చింది, నాకు వచ్చింది అనుకోండి, నాకు దీని మీద వాడు కేసు కట్టాలని వచ్చాను, దగ్గర వచ్చాడు. ఆ విషయం నీకు ఎట్లా వచ్చిందని నేను అడిగాను అనుకోండి, నేను చెప్పలేను. ఎందుకంటే ఎవడో పంపించుతాడు, మధ్యలో ఎవడో వస్తుంటుంది, వాళ్ళ నుంచి నాకు వచ్చింటుంది, మధ్యలో 20-30 మధ్యలో అంటే ఎవడో పంపించిన వాళ్ళు లింక్ కట్ అవుతుంది, తెలియకుండానే ఆటోమేటిక్గా షేర్ అవుతుంది. నీకు పరిచయం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ మ్యాటర్ బయట మనకు వచ్చింటుంది, మనం పంపించుతాం. కానీ మనము కూడా దీంతో నేరస్తులు అవుతున్నాం. కాబట్టి ఇట్లా ఈ డిజిటల్ దాన్ని అది ఒకటి. అట్లనే సాక్ష్యం కూడా ఫోన్లో చెప్పచ్చు, ఫోన్ ద్వారా సాక్ష్యం రికార్డ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఏది శిక్ష పడేటప్పుడు కూడా, విచారణ చేసే టైంలో కూడా నిజంగా సాధ్యమవుతుందా? ఈ టెక్నాలజీ ఈ పరిస్థితుల్లో ఏఐ ద్వారా మన వాయిస్ను మాడ్యులేషన్ మొత్తం ట్రాన్స్లేట్ రికార్డ్ చేసుకుని ఏఐ ద్వారా మన వాయిస్ వినిపిస్తూ వాడు ఏది అనుకుంటే టైప్ చేస్తే ఆ మ్యాటర్ మొత్తం అది చెప్పేస్తుంది, మన భాషను అది చెప్పేస్తుంది, మన బొమ్మ చూపిస్తుంది, నా ఫోటో ఇస్తే నా బొమ్మను అదే కదిలిస్తుంది. కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఎట్లా పరిగణ తీసుకున్న కోర్టు తీసుకుంటుంది. కాబట్టి ఈ డిజిటల్ను, ఈ వీడియోను, ఆడియోను ఇంతకుముందు సాక్షిగా తీసుకునే వాళ్ళు కాదు. కాబట్టి అదే సరైన విధానం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మా ప్రగతిశీల కార్మిక సమాఖ్య తరపున మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, కార్మికులు తమ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి
ధర్నాలు చేస్తారు, ప్రోగ్రామ్ చేస్తారు. చేసేటప్పుడు చిన్న గలాట జరగచ్చు. ఎందుకంటే చేసేటప్పుడు మనం బాగానే పోతుంటాం. అవతల వచ్చి గలాట చేస్తే 500 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, ర్యాలీ పోతుంటాం. అది కూడా ఒక నేరంగా పరిగణించే పరిస్థితి ఉంది. ఆర్గనైజ్డ్ నేరస్తులు అని చెప్తున్నారు. 2-3 కేసులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరి మీద 2-3 కాదు 5-6 కేసులు 10 కేసులు పెట్టింటారు. తప్పుడు కేసులు పెడతారు, మా మీద తప్పుడు కేసులు పెడతా అంటారు. ఈ కేసు పెట్టినప్పుడు మేము అనార్గనైజ్డ్ సెక్టారా మేమంతా? ఇట్లా ఒక విధానం అంటే ఏం లేదు. వాళ్ళు పేర్లు మార్చుకున్నారు, అవి ఒక చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలు ఏంటంటే అవి హిందీ చట్టాలు, బీజేపీ చట్టాలు, మతోన్మాద చట్టాలు. ఈ చట్టాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. భాష ప్రయుక్త రాష్ట్రాలుగానే చెప్తున్నాను. మనము ఈ హిందీ చట్టాలు ఈ పేర్లనే ఫస్ట్ వ్యతిరేకించాలా. ఇది ఇంగ్లీష్లో ఉండాలా. మాకు ఇంగ్లీష్ లేకపోతే మాకు హిందీ అవసరం లేదు. ఈ హిందీ పేరుతో మమ్మల్ని దోచుకోవాలని మా భాషను, మా సంస్కృతిని ధ్వంసం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను అడ్డుకోవాలని చెప్పి ప్రజలకు సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ చట్టాలు ఉపయోగించే వరకు లాయర్ ఇంకో విషయం ఏంటంటే, ఒక జడ్జి ఒక నేరస్తుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు కట్టకపోతే ఇప్పుడు పోయి జడ్జి సార్ నాకు పలా అన్యాయం జరిగింది, నాకు ఇది ఎఫ్ఐఆర్ కేసు చేయండి సార్ అంటే వెంటనే అతను పిలిపించి కేసు ఫైల్ చేసి పంపించేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఎవడైతే మనం పోతానే ఒకరి మీద ఆరోపణ చేసిద్దాం. ఆరోపణ చేసిన వ్యక్తిని పిలిపిస్తారు కోర్టుకు. ఆ వ్యక్తి విచారిస్తారు. విచారించిన తర్వాత అందులో న్యాయం ఉందో లేదో చూస్తుంది. అయిన తర్వాత పోలీసులు గారు పిలిపిస్తారు, అతన్ని వివరణ తీసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము కేసు ఫైల్ చేస్తామని చెప్పి జడ్జీలకు కూడా ఈరోజు అధికారం లేకుండా చేస్తూ పోలీసులకు పవర్ ఇచ్చే ఒక విధంగా ఒక చర్య జరుగుతూ ఉంది. కాబట్టి జడ్జీలు మెదడుతో పనిచేసే పరిస్థితి లేదు. ఇంకా భవిష్యత్తులో పోలీసులు చెప్పినట్టు ఆడే ఒక కీలుబొమ్మ తయారయ్యే ఒక వ్యవస్థ ఈ చట్టాల వల్ల వస్తూ ఉంది. ఈ చట్టాలు హిందీ చట్టాలు, గుర్తుపెట్టుకోండి. ఈ హిందీ చట్టాలను ఖచ్చితంగా వ్యతిరేకించాలా. హిందీ చట్టాలను వ్యతిరేకించకపోతే మన భాష మీద దాడి జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే మాత్రం తెలుగులో పెట్టమని చెప్పి అదే పేరు పెట్టారా? పెట్టరు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిని దేశవ్యాప్తంగా విస్తృతపరచాలని చెప్పే హిందీ కుట్రను ధ్వంసం చేయాలా. తమిళనాడులో చాలా విస్తృతంగా చర్చ జరిగింది, కర్ణాటకలో చర్చ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్లో చర్చ జరిగింది, కానీ పెద్దగా జరగలేదు, కానీ బాగా జరిగింది. అట్లనే దేశవ్యాప్తంగా హిందీ వ్యతిరేక ఒక ఉద్యమం కూడా రావాల్సి గతంలో చాలాసార్లు జరిగినాయి. స్కూళ్ళు సెలవు ఇచ్చారు, బంద్ చేశారు. ఇప్పుడు కూడా ఆ భావజాలాన్ని మన మీద రుద్దే ఒక కుట్ర జరుగుతూ ఉంది. దాని వ్యతిరేకంగా మనం కలిసి పోరాటం చేయాలా. లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వం రేపొద్దున ఆట మాట పాట మన జీవితాలు జీవించే హక్కు, ప్రజాస్వామ్యంగా ప్రశ్నించే హక్కు, మనం ఒక ఉద్యమం చేసే హక్కు, కార్మికులుగా నాకు భద్రత కావాలని చెప్పే హక్కు, నీకు ఎలాంటి హక్కులు అన్నీ కోల్పోతూ మనము ఒక సాధారణ శక్తి లేని శక్తిహీనులు తయారై భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు చేయలేని ఒక పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మన హక్కులను కాపాడుకోవాలంటే ఈ చట్టాలను ఉపయోగించడం కోసమై అందరితో కలిసి విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిన విషయాలను మన ఫ్రెండ్స్కు తెలియజేయడం వల్ల, మన కుటుంబాల్లో మన మిత్రులకు తెలియడం వల్ల, దీన్ని షేర్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. అట్లనే ప్రతి బార్ కౌన్సిల్లో కలిసి మనము దీన్ని ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. చేయాల్సింది ఎవరంటే లాయర్లకు కూడా రేపు పొద్దున వాళ్ళ హక్కులు ఉండవు. కాబట్టి వాళ్ళు చేసే ఉపయోగపడకపోవచ్చు కూడా. రేపొద్దున లాయర్లు పోయి రేపొద్దున ఇప్పుడు ప్రశ్నిస్తారు. గతంలో పోయి ఎక్కడ ప్రశ్నించు, ఇప్పుడు పోయి కలెక్టర్ ప్రశ్నించచ్చు, రేపొద్దున ఉండదు. ప్రభుత్వ అధికారులు ప్రశ్నించే హక్కు ఉండదు. కాబట్టి మన హక్కులు మనం సాధించుకోవాలంటే ఈ చట్టాలు వద్దు అనే ఒక నినాదం తీసుకొని ఈ హిందీ చట్టాలు మాకొద్దు, మీకు ఏమన్నా ఇబ్బంది జరిగితే శిక్షను కలిపినాము, తగ్గించాము అని చెప్పి ఉండే చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలను కొత్త శిక్షలు వేస్తూ, ఈ చట్టాలని శిక్షలు పడేది కాదు. ఎవడైతే నేరం చేస్తాడో వాడిని తప్పించడానికి ఉండాలి తప్ప శిక్ష పడే పరిస్థితులు కలపడం లేదు. ఒక నేరం చేసాడు 10 రోజులు సమయం ఇస్తే ఏం చేయగలుగుతాడో తెలుసు. రాజకీయ నాయకు దగ్గర పోతాడు, వాడు వచ్చి చెప్తాడు. ఇప్పుడే మామూలు కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ పోతే రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు, సిఐకి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు, డీసీకి ఫోన్ చేస్తాడు. అయ్యా ఈ కేసు మావాడే తీసేయంటే ఈరోజు తీసేస్తా ఉన్నారు. ఇదే వెసులుబాటు కలిగించిన తర్వాత కూడా ఈ
బాధితులకు న్యాయం జరుగుతుందా, బాధితులకు న్యాయం జరుగుతుందా, ఆ దెబ్బతిన్న వారికి న్యాయం జరుగుతుందా, ఎస్సీలకు న్యాయం జరుగుతుందా, ఎస్టీలకు న్యాయం జరుగుతుందా, ఒక్కసారి ఆలోచించాలా. నిజంగానే జరుగుతుందా? ఇప్పుడు ఒక ఎస్సీది కొట్టానని చెప్తే కనుక మొత్తానికి కేసుకు ఫైల్ చేస్తారు, తర్వాత డిఎస్పీ విచారణ చేస్తారు, అది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విచారణ జరగడం లేదు. ఎవరైతే కొట్టానని చెప్పాడో వాని మ్యాటర్ తీసుకొని వీళ్ళు 15 రోజులు టైం తీసుకుంటారు. వీళ్ళు ఈ 15 రోజుల టైంలో అవతలని పిలిపించి మామూలు యాక్చువల్ ఏం చేయాలంటే అతన్ని కూడా తెలియకుండా విచారణ చేయాలా. విచారణ అంటే ఏం చేయాలంటే అతన్ని కూడా తెలియకుండా చేయాలా. కానీ పోలీసులు అట్లా చేయరు. స్టేషన్లు ఇస్తారు, రే వారిని పిలుచు, పోతానే రే వారిని పిలిచి అంటారు. ఏంటి పిలిచడము? విచారణ చేయడం అంటే పిలిచడం కాదు, అతన్ని కూడా తెలియకుండా విచారణ చేయాలి. విచారణ అంటే అది విచారించడం అంటే పిలిచి కూర్చొని పంచాయతీ చేసే రాజరిక వ్యవస్థ కాదు కావాల్సింది. పోలీసు విచారణ అంటే పోలీసులు ఎవరైతే బాధితున్నాడో అతని ముందర పిలిచి న్యాయం చేయడం, మాట్లాడడం కాదు. అతన్ని కూడా తెలియకోకుండా వాళ్ళు పోయి ప్రతి ఆ స్పాట్కు పోయి విచారణ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకొని అది చేయడం దాన్ని విచారణ అన్నారు తప్ప ఇద్దరిని పిలిచి మాట్లాడి నువ్వేం జరిగింది అంటే నోరు ఉండేటోడు రైట్ అవుతుంది, నోరులో బలహీనం అవుతుంది. కాబట్టి ఎవరి న్యాయం ఎవరిని చెప్పాను పరిస్థితి లేదు. దెబ్బలు తిన్నాడు నోరు సరిగా లేకపోతే, దెబ్బలు కొట్టాడు నోరు గట్టి అయితే వాది న్యాయం అవుతుంది, అన్యాయం అవుతుంది. కాబట్టి ఇది విచారణ, ఇది కాదు. విచారణ ఎట్లుండాలంటే ఎవరైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కేసు చేసిన తర్వాత తప్పు చేయకపోతే వాళ్ళకి వాళ్ళు కోర్టు కొట్టేస్తారు కదా. ఇప్పుడు జడ్జిలు కూడా అర్హత లేదు. వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ అన్ని విషయాల మీద అవగాహన ఇప్పటికే సమయం అయిపోయింది. ఇక మనం కూడా తక్కువ ఉన్నాం కాబట్టి చెప్పాల్సిన విషయాలు తండ్రిగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఇంత ముగిస్తున్నాను. జడ్జిలకు కూడా మైండ్తో పనిచేసే శక్తి లేకుండా పోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన చట్టాలను అమలు చేసే ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. జడ్జీల పని ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అవుతూ ఉంది. కాబట్టి ఈ భారతదేశంలో ఉండే జడ్జీలు, లాయర్లు తమ హక్కుల కోసం పోరాడాలంటే ఈ చట్టాలను వ్యతిరేకించాలా, ఈ హిందీ చట్టాలను వ్యతిరేకించాలా. ఈ బీజేపీ చట్టాలను వ్యతిరేకించకపోతే మన న్యాయ వ్యవస్థ అన్యాయం అయిపోతుంది. మనము పౌర హక్కులన్నీ అణచివేయబడతాయి. జీవించే హక్కు కూడా భగ్నమయ్యే పరిస్థితి కలుగుతూ ఉంది. నిన్ను ఒకవేళ తీసుకుని పోయి ఒక జైల్లో వేయాలంటే నిన్ను ఒక మాట అనొచ్చు, నువ్వు ఈ చట్టాలు పనికిరావన్నావంటే నువ్వు ఈ దేశానికి ద్రోహం చేసేట్టే. ఈ చట్టాలు పనికిరావన్నాడు కాబట్టి ఇతను దేశద్రోహి అని దేశద్రోహం కింద చేసి పెట్టి 4 వేలు కేసు లోపల వేసేయచ్చు ఒక మాట. అట్లా కాదు, ఈ రాజ్యాంగం పనికిమాలినప్పుడు పనికిమాలి వేస్ట్ పనిచేయడంలే అని మనం అన్నాం అనుకో, అదే నేరంగా నిరూపిస్తూ ఆ మాటనే కేసులు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ మనము వ్యతిరేకించాలంటే, మన చట్టాలను కాపాడుకోవాలంటే ఈ హిందీ చట్టాలను వ్యతిరేకిద్దాం. జీవించే హక్కు, పోరాడే హక్కు, ప్రశ్నించే హక్కు కోసం మనం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మిత్రులు ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మన వాళ్ళు చట్టాల గురించి, వాటి యొక్క విధి విధానాలు, రేపు రాబోయే రోజుల్లో వాటి వల్ల కలిగే నష్టాలు, వాటన్నిటి మీద కూడా చాలా చక్కగా మాట్లాడినారు. దాంతోపాటుగా ముందుగా మనం ఇంకా మళ్ళీ ముందు రోజుల్లో మనం ఆ చట్టాలను వ్యతిరేకించే విధంగా కార్యక్రమాలు ఏ విధంగా రూపొందించుకోవాలి, వాటి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా కొన్ని ప్లాన్ చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రౌండ్ టేబుల్లో ఉండే ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ వీరందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు రాబోయేటటువంటి బ్రీఫ్గా దీని తేడా అనేది ఒక ఫ్రంట్ రూపంలో కొడితే ఇంత చెప్పేది మర్చిపోతాం. చెప్పి ఆ పాంపెట్ రూపంలో కానీ ఒక ఫ్రంట్ రూపంలో కానీ మనం తయారు చేస్తే కనుక ప్రజలకు వెళ్తుంది. ప్రెస్ చేయడం కానీ ఈ చెప్పేది ప్రెస్కి వెళ్ళాలి సార్. అప్పుడు మనం కొద్దిగా దానికి భూమి పూజ చేసేది ఉంటుంది. ఏ చెప్తా మర్చిపోతాం, 10 మంది లేరు ఇక్కడ. ఇది నువ్వున్నట్టు పెద్ద భూతమే. జడ్జికి పవర్ ఏమంటున్నాం మీరు చెప్పేది, అది చాలా అన్యాయం. అది జడ్జి అంటే న్యాయ వ్యవస్థ కాపాడుతాం. దానికి ఎప్పుడు మనందరం న్యాయం అనేది లోపల దాగి ఉంటుంది, ఈ పైన కప్పబడి ఉంటుంది మేఘాల్లాగా. వాటి న్యాయం శోధించాలంటే సంవత్సరం 6 నెలలు పడుతుంది ఏ కేసైనా. అంటే మనందరం చట్టాలు తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క అవసరం అండి. ఇంకోటి ఎవరికోటి లిమిట్ దాటకూడదు నా ఉద్దేశం కూడా. ప్రతి పౌరుడు కూడా అతని యొక్క నియమం లోపడితే
ఈ చట్టాల యొక్క ఉపయోగం బయటపడుతుంది. నా ఉద్దేశం అది. ప్రతి ఒక్క ఈ ముఖ్యంగా చెప్పేంటే నేను మీరు చెప్పేంతవరకు నా కోరిక ఏమంటే ఈ ఉండే చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ కొత్తది ఏం చెప్తుంది, దీనిలో నష్టం ఏంటి అని ఒక బ్రీఫ్ రాసి కూర్చొని రాయాలి. ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి. డ్రాఫ్ట్ తయారు చేస్తే సులభంగా ఎంతో ఉపయోగం కల్పితే ఏం లేరు, బుల్లెట్ పాయింట్ చెప్పాలి. నా ఉద్దేశం అది. సో ఈ ఫస్ట్ వచ్చా కాబట్టి నాకు మీ అవకాశం మీ అందరికీ ఈ చట్టాలు తెలుసుకుంటే రాజ్యాంగం అంటే ఏంటి అంత తెలిసిన వాళ్ళే ఇక్కడ వస్తారు. ఇప్పుడు పామర్ తెలియాలి. ఇప్పుడు ఈ ఉంది కదా ఈ వ్యవస్థలో లోపలికి వెళ్ళాలి, మంది దీంట్లోకి వెళ్ళాలి. మంది మీరేకి వెళ్తే ఇంకా చదువుతారు, అవగాహన ఆలోచన చేస్తారు ఏందో జరుగుతుంది కదండి. పూర్వకాలం లాగదు కదా. కాబట్టి ఇంత వేదిక స్థలం దొరికింది, బాగా సంతోషమే. ఇట వేదిక కావడం నాకు ఒక వరంగా భావిస్తున్నాను నేను. ఏదైనా మనం భవిష్యత్తులో ప్రజలకు ఒక సామాన్య మానవుడు ఇబ్బంది పడవద్దు. ఒక ఆర్డర్ మ్యాను షుడ్ నాట్ సఫర్ ఈ దేశంలో. అది నా మెయిన్ థీమ్. అది అందరికంటే చాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎలా జరుపుకోవాలి, కొత్త చట్టాల గురించి మనకేం తెలియవు. అవి తెలవాలంటే మనకు ఏదైనా ఒక సంఘంలో కావాలన్నప్పుడు ఒక లాయర్లు అవసరము. ఆ లాయర్ ద్వారా సంఘాల యొక్క వివరాల యొక్క మన చట్టాల యొక్క కొన్ని పాతదాని గురించి కొత్తదాని గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటి అమరావతి తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఒక జీవో ఇచ్చింది. జీవో ఇచ్చి ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క భూగర్భ పరిశోధకులు ఉన్నారు, కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టి వాళ్ళకి అంత జీతాలు ఇచ్చి అమరావతి కాడ ఎక్కడ అమరావతికి ఎక్కడ కట్టాలో రాజధాని అన్నప్పుడు దన్నకొండ కాడ సర్వే చేసినారు, అమరావతిగా ధనం వేరు చేసినాడు. ఈ బుద్ధి చూడుకోండి, ఈ బుద్ధి టీవీలో చూస్తుంటే జడ్జీలు పోతున్నారు, కోర్టులో జడ్జీలు పోతున్నారు. ఆ రోజు ఏం చెప్పినారు, అయ్యా ఇక్కడ నువ్వు 100 అడుగులు ఇది పడుతుంది, ఏది లూజ్ ఉంది, గుణాదులు ఎక్కువ ఖర్చు అవుతుంది, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయని బాగా తేల్చి చెప్పినారు కేంద్ర ప్రభుత్వం యొక్క భూగర్భ పరిశోధకులు. అటువంటి దాన్ని నువ్వు చట్టం తయారు చేసి మళ్ళీ ఏమంటావు లాస్ట్, అయ్యా స్వతంత్రం మీరు మీ ప్రభుత్వ విషయాన్ని కట్టుకొచ్చేప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ వాళ్ళు పరిశోధన చేయించి మీ మళ్ళీ లాస్ట్ నీ ప్రభుత్వం మీ ఇష్టప్రకారం కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు ఎక్కడ దీనికి న్యాయం ఉంది, ఎక్కడ ఎలా మనం జరుగుతుంది? కొత్తూరు ఆలోచన చేయండి. ఈ బుద్ధి కొన్ని లక్షల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఈ బుద్ధి చూడుకోండి, టీవీలలో అతలాకుతలమే మునిగిపోయింది విజయవాడ, అమరావతి అంతా మొత్తం. ఈ బుద్ధి బోట్లలో పోతున్నారు, టీవీలలో చూపిస్తున్నారు. ఈ విధంగా ఎట్లా వచ్చింటే మన యొక్క ప్రజా సంఘాలు ఏ రకంగా జరుపుకోవాలంటే, ప్రజా సంఘంలో ఒక జడ్జీలు ఉండాలా, ఒక రిటైర్డ్ జడ్జీలు పెట్టుకోవాలా, లాయర్లను పెట్టుకోవాలా, డాక్టర్లను పెట్టుకోవాలా, భూగర్భ పరిశోధకులు ఎవరైనా సరే మనకు రకరకాలుగా సంఘాలు పెట్టుకో ఈ యొక్క మన కుల సంఘాలకు మన యొక్క ప్రజా సంఘాలకు అన్నిటికీ ఇట్లా పెట్టుకుంటే కాదు. ఒక ఇది జేఏసీ జాయింట్ సెక్రటరీ, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మనం మళ్ళీ ఒక జేఏసీని పెట్టుకొని నడుపుకుంటే మన సంఘాలు బలపడడానికి మన ప్రజలకు ఎంత న్యాయం చేస్తారంటే అంత న్యాయం మన పిల్లలు జరుగుతుంది. ఈ పొద్దు బ్రహ్మణీశ్వరులు కడితే 1,00,000 ఉద్యోగాలు వస్తుంది. 6 నెలల నుండి ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఆదినారెడ్డి బాగా జరుపుతాడని చెప్పి ఆయన లొంగవీకేదానికి ఆయన వియంకుడు కేశవరెడ్డి ఏందో స్కూల్లో తప్పు చేశారని ఆయన సర్వనాశనం చేసి ఇప్పుడు చెప్పినట్టు 124A ప్రకారము ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు ఆయన నాశనం చేసి ఈ బుద్ధి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. ఈ బుద్ధి మన ఉద్యోగాలు ఇన్ని సంఘాలు ఉన్నాం, ఏం చేస్తున్నాం మన ఈ సంఘాలన్నీ? మేము క్వశ్చన్ వేస్తాను. ఈ బుద్ధి 58 నుంచి 55కి దించినారు రామారావు గారు. 55, 30 పెట్టినాడు. ఈ బుద్ధి 58, 60, 62, 63 టేబుల్ మీద ఉంది. ఈ బుద్ధి రెడీగా ఉంది. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాం మనం? ఎలా మనం చేస్తాను? ఊరికి జరుపుకుంటాం కాదు. ఈ సంఘాలు బాగా భద్రంగా ఉండాలంటే లాయర్లు ఉండాలా, జడ్జీలు ఉండాలా, ఏదైనా ఐపీఎస్ పోలీసులు కానీ ప్రతి సంఘం ప్రతి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లు మన సంఘాలు పెట్టుకొని ఈ సంఘాలనికి జేఏసీ నాయకులు పెట్టుకొని చేసుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తులో లేనేలేదు. నమస్కారం చేస్తాను అందరికీ. కాబట్టి మన సంఘాలన్నీ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మనం ఏం చేస్తున్నాం? మనం
ఇన్ని వాళ్ళు బుద్ధి పుట్టి పెంచుకుంటూ పోతా అంటే మనకు నిరుద్యోగం పెరిగిపోయింది, డబ్బులు లేవు. పనికమాలిన దానిలకు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల లెక్కలుంటే మన పిల్లలకి లెక్కలు జీతాలు ఇచ్చేదానికి, ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదా? ఎందుకు లేదు మనకు? అయితే మనలో మనం చేస్తే మన నాయకుల్లో కొన్ని స్వార్థకారంలో మనం దెబ్బతింటాం, మన పిల్లలు దెబ్బతింటున్నాం. కాబట్టి ఒక జేఏసీని పెట్టుకొని అన్ని సంఘాలకు మనం ముందుకెళ్ళినారంటే ప్రభుత్వాన్ని కాదు, సుప్రీం చెప్పింది. ప్రజలు ఎవరు సుప్రీం ఏం కాదు, ప్రజలు సుప్రీం. మొన్ననే 6 నెలల కింద జడ్జి చెప్పినాడు, ప్రజలే చెప్పినా. కాబట్టి ప్రజలను మనం ఏ రకంగా మనం సమైక్యం చేసుకోవాలంటే జేఏసీ నాయకులు పెట్టుకొని మనమంతా చేసుకుంటే తప్ప మన పిల్లలకు ఉద్యోగాలు రావు, మన చట్టాలు కాపాడుకొని ఏం చేసుకోలేం. ఈ బుద్ధం మన భార్యను కొట్టినా మనకు దిక్కులేదు, ఎతకపోయినా దిక్కులేదు, మన బిడ్డను ఎతకపోయినా దిక్కులేదు, మన కూతురునైపోయినా దిక్కులేదు. అట్లా పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు మీకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రార్థించుకుంటున్నాను. ఉన్నటువంటి కమిటీ కూడా ధన్యవాదాలు. అయితే 2 విషయాలు అయితే చెప్పదలుచుకుంటా, ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి. ఈ భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు ఏ చట్టాలు తయారు చేయాలన్నా కూడా ఇంగ్లీష్ భాషలోనే తయారు చేయాలా. 348 ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగం 348 ప్రకారం ఏ చట్టాన్ని తయారు చేయాలన్నా కూడా కేవలం ఇంగ్లీష్ భాషలోనే తయారు చేయాలా. ఈ విషయము 158 సార్లు సమావేశాలు నిర్వహించి పార్లమెంటరీ స్థాయి ఒక సంఘం అనేది ఒకటి ఢిల్లీలో ఉంటుంది. ఆ సంఘం 158 సార్లు చర్చించి మదోన పడి 4 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఇంగ్లీష్ భాష వస్తే దక్షిణ భారతదేశంలో ఒక పోరాటం అనేది వస్తుంది. ఈ దక్షిణ భారతదేశంలో మేధావులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. వీళ్లకు హిందీ భాషలో చట్టాలను ఇస్తే ఆ చట్టాల గురించి అవగాహన ఉండదు, ధర్నాలు చేయడానికి రారు. వీళ్ళ ఎంపీలకు అంత అవగాహన ఉండదు. కాబట్టి దీన్ని హిందీ భాషలో ఇస్తే కన్నా ఈ యొక్క మోటివేషన్ అనేది తగ్గిపోయి ఈ యొక్క ఉద్రిక్తత అనేది ఆపవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క చట్టాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళు పేర్లు మాత్రమే మార్చలేదు. ఈ చట్టాల్లో ప్రతి ఒక్క చట్టంలో కూడా 511 ఉంది ఐపీసీలో, దాన్ని కుదించారు 356కు. తర్వాత సిఆర్పిసిలో 484 ఉంటే పెంచారు 533కు. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకు 167 ఉంటే 170కి పెంచారు. అంటే పెంచడానికి తగ్గించడానికి కారణం 2 విషయాలు. ఈ యొక్క 158 సార్లు సమావేశాలు నిర్వహించి పార్లమెంటరీ సంఘం సమావేశంలో ఎలక్షన్ ముందే ఇక్కడటువంటి ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఇద్దరు కూడా కూర్చొని మదన పడి ఇక్కడ దక్షిణ భారతదేశంలోకి హిందువులం, మనమందరం బంధువులం, హిందీ భాష రావాలా, వస్తే ఇక్కడ మోటివేషన్ తగ్గుతుంది, ఇంగ్లీష్ అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు, చైతన్యమైనటువంటి ఉన్నారు. దక్షిణ భారతదేశంలో హిందీని తీసుకొని పోతే పోరాటం చేయడానికి ఏ ఒక్క ఎంపీ కూడా ముందుకు రాడు. ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా చేశారు. కానీ మన హరిత లాంటి వాళ్ళు ఇట్లాంటి పసిగట్టి ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. చాలా హరితతో పాటు కమిటీ శ్రమపడి, ఇదొక జిల్లా స్థాయి కాదు, ఇక్కడ ఉన్నటువంటి సమావేశం లోక్సభ, రాజ్యసభ సభ్యులు లాంటిగా మనం భావించి ఈ యొక్క సమావేశాన్ని పూర్తిగా విజయవంతం చేసుకున్నాం అనేటువంటి ఆలోచనలో పోవాలి. అక్కడ హరిత అనే అమ్మాయి రాష్ట్రపతిగా కూర్చున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా లోక్సభ, రాజ్యసభ సభ్యులుగానే మనం పరిగణించబడి రేపు జరిగేటువంటి పోరాటంలో అందరం కూడా కలిసికట్టుగా పోతామని, అందుకు నా యొక్క 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికే సమూహ భావం అయినా కూడా ఇంతసేపు పెట్టించినందుకు